ప్రైజ్ ది లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ, మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమట్లు సహాయం చేసి మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 4వ వచనము. వణకకుడి, వారి ముఖం చూచి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, వణకకుడి, వారి ముఖం చూచి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే, నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనంలో, యెహోవా మీ పక్షమున యుద్ధం చేయును, మీరు ఊరికే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం 10-11 వచనంలో, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధం చేయువాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. కాబట్టి మీరు బహుజాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయం 3వ వచనం, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వల్ల నీ ముందర దాటిపోచున్నాడని నేడు నువ్వు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపచేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నువ్వు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపచేసెదవు. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనం, మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనములకు చేసినదంతయు మీరు చూచితిరి. మీ నిమిత్తం యుద్ధం చేసిన వాడు మీ దేవుడైన యెహోవాయే. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 6వ వచనం, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం, ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిని అత్యధికంగా విజయం పొందుతున్నాము. ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయం 22వ వచనం, మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధం చేయువాడు గనుక వారికి భయపడొద్దని ఆజ్ఞాపించితిని. చివరిగా ఒక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనము, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ యేసయ్య, నన్ను మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. మమ్మల్ని రక్షించే దేవుడు మీరే ఉన్నారు ప్రభువా. నిరంతరం మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు. అందుని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలో కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.